ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 5వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. కీర్తన గ్రంథము 61వ కీర్తన 3వ శరణం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవాది దేవుడు, మహోన్నత దేవుడు వాక్యం సెలవిస్తోంది. ఆశ్రయముగా ఉండే దేవుడు ఎటువంటి శోధనలు, సమస్యలు, ఇబ్బందులు రాకుండా ఆయనే మనకి ఆశ్రయం. శత్రువు మన మీద దాడి చేయకుండా మరి ఒక కోటగా ఉండి మరి దేవాది దేవుడు మనల్ని ఆశ్రయించేవాడు. అందుకే కీర్తన గ్రంథం 91వ కీర్తనలో ఈ మాటలను ఉచ్చరిస్తున్నాను. ఇంకే సందర్భాల్లో నేనంటే ఆయన నాకు ఆశ్రయ దొరకము నా కోట అనే దేవుని వాక్యం దొరుకుతుంది ప్రభా. మరి చాలా సందర్భాల్లో కూడా మరి కోట అయినటువంటి ప్రాకారముగాను ఆయన మనకుండి మనల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచే గొప్ప తండ్రి. ఏ శత్రువు కూడా మన మీద దాడి చేయకున్నట్లు, లేక దుష్టుడైన వాడు మన మీద దాడి చేయకున్నట్లు ఆయన మనకు కోటగా ఉండి ఆశ్రయంగా ఉండి గొప్ప తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యగడానికి వందనాలు. జీవాధిపతిన తండ్రి, జయముగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నిన్న నేడు నిరంతరం కూడా ఉన్నావు తండ్రి. ఇవన్నీ ప్రభావం ప్రతి కుటుంబాన్ని కూడా దీవించిన ఆశ్రయించిన బాబు. దేవా తండ్రి, యేసు వారికి ఉన్నాను ప్రభు. కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం మీరు దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి. నెమ్మది, సమాధానం దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభు. జీవాధిపతి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అన్ని విషయాలు కూడా తోడు నడిపించండి దేవా. ఇదిగో తండ్రి యేసు నీకే స్తోత్రాలు. యవన బిడ్డలందరూ రక్షించుకోండి, కాపాడండి, నీతి మార్గంలో నడిపించండి ప్రభా. ఇదిగో తండ్రి నేను విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభా. ఇదిగో మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి. పనికిళ్ళ బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. నేను హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలు కొట్టు పొట్టు వేసి ప్రభా ఈ నెలంతా కూడా స్థలాల్లో సభలు జరుగుతుండగా ఆశ్రమం జరిగించుకోండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి ప్రభా. ఈ వాహనం బిడ్డలకి వాహనం దయచేయండి. గర్భఫలం లేని మరి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ గొప్ప దేవుడానికి వందలు తండ్రి. ప్రతి సేవకుడు, సేవకురాలు వారి కుటుంబాన్ని, బిడ్డలను, సంఘాన్ని ఆశ్రయించండి. ఈరోజు జరిగే ఆరాధన అంతట్లు కూడా మీరే తోడుగా నడిపించి బలపరచండి. ఈ కృపా వాస్తవాన్ని మా మీద ఉంచండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.